శాంతి శాంతి. చేతులు జోడించి ఇంతవరకు చేసినటువంటి ఈ యొక్క క్రతువు యందు భక్తి లోపం, శ్రద్ధాలోపం, నియమలోపం. జై శ్రీమన్నారాయణ, శ్రీమాత్రే నమః. జై వాసవి. ఈరోజు కైంకర్యంలో భాగంగా ప్రాతకాలం నుండి జరిగినటువంటి కార్యక్రమాల యందు ప్రదోషకాలము చేసినటువంటి కుంకుమార్చనతో పాటుగా ప్రతిరోజు చేస్తున్నటువంటి వాసవి పారాయణంలో భాగంగా వచ్చినటువంటి భక్తాదులందరికీ కూడా రాజపోషకుడు శ్రీమాన్ పగడిశిల పల్లెర్ల ప్రభాకర్ గారు, ధర్మపత్ని భాగ్యలక్ష్మి గారు, కుమారుడు ప్రదీప్ కుమార్, ధర్మపత్ని సుదీర్ఘన వారి యొక్క సంతానం అభిక్తా గారి యొక్క సౌజన్యంతో వచ్చినటువంటి సమస్త భక్తులు కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా పార్వతీ పరమేశ్వరుల స్వరూపయుక్తంగా అల్పాహారాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీరు తినే ప్రతి ఒక్క మెతుకు కూడా వాళ్లకు పార్వతీ పరమేశ్వరులు భుజించినటువంటి దానితో సమానంగా భావన చేస్తూ యశస్సు, అష్టైశ్వర్యాలు, అభివృద్ధి వాళ్ళకు సర్వదా శతదా సహస్రదా అమ్మవారి ఉందివి అని గమనించగలరు. ఎందుకు అంటే విష్ణుమూర్తి అవతారాలలో ప్రధానమైనటువంటి నృసింహ అవతారం కానీ, అలాగే కూర్మ అవతారం కానీ, పరశురామ అవతారం కానీ ఈ వైశాఖ మాసంలోనే ఉద్భవించడం జరిగింది. అందులో ప్రత్యేకంగా వాసవి జయంతి కార్యక్రమం కూడా 26వ తారీఖు ఉన్నది. కావున ఇంతటి గొప్ప విశేషమైనటువంటి మాసంలో మనం మన యొక్క ఇష్టాలను కొద్దిగా పక్కన పెట్టి దైవ చింతనలో మునిగి తేలడం వల్ల చేసేటటువంటి దోషాలను తొలగించుకొని పుణ్య మార్గంలో మనం పయనించేటటువంటి అవకాశం, తద్వారా మనం చేసేటటువంటి పుణ్య కార్యాలు కానీ, దాన ధర్మాలు కానీ, చేసే దర్శన పుణ్యతీర్థ పుణ్యాన నీ యొక్క సంతతి ఏదైతే మనవళ్ళు కానీ, మనవరాలు కానీ, పిల్లలు కానీ, విద్య ఎందు కానీ, ఆరోగ్యముల ఎందు కానీ విశేషమైనటువంటి యోగాలని మనం ఇచ్చేటటువంటి గొప్ప ఆస్తి ఈ దర్శనాలు, పారాయణలు, పుణ్యతీర్థ దర్శనాలు అని చెప్పవచ్చు. కావున ఈ మాసాన్ని విడవక వీలైనటువంటి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, లేని పక్షంలో శ్రీరామ రామ రామేతి అనేటటువంటి స్తోత్రాలన్నా, ఆ మంత్రాలన్నా, ఆ శ్లోకాలన్నా కనీసం 11 సార్లు ప్రాతకాలంలో పారాయణ చేయడం ఎంతో విశేషమైనటువంటిది అని గ్రహించగలరని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. బ్రాహ్మణో వై సర్వా దేవతా క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః అష్టైశ్వర్యాయురారోగ్య వంశాభిగోత్రాభివృద్ధిరస్తు ధర్మమార్గజీవన సత్కర్మయోగ్యత ఫలసిద్ధిరస్తు. పునస్వాదిత్యారుద్రావసవస్సమింధదాం పునర్బ్రహ్మాణో వసునేథ యజ్ఞైః కృతేన ధన్వో వర్ధయస్వ సత్యాः సంతు యజమానస్య కామాః శతమానం భవతి శతాయుః పురుషः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దేవాలయం నందు ఈరోజు దొంతు నాగప్రసాద్ గారు, ధర్మపత్ని మాధవి గారు మన శివాలయం నందు వాసవి దేవాలయమునకు, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయానికి విశేషమైనటువంటి ఇత్తడి శతానికి బంగారు కోటి వేయించి మనకు మధ్యలో 15,000 అంటే వాళ్ళ ప్రేమకి డబ్బు పొదువ కాదు, ఎక్కువ కాదు. డబ్బులు చెప్తే మా నాగప్రసాదం తక్కువ చేసినట్టు ఉంటుంది. కావున ఎంతో విశేషమైనటువంటిది ఇది. పంచలోహం గోల్డ్ కోటి అనే దానికంటే ఎంతో విలువైనటువంటి శటారి. ఇటువంటి కానుకలు దేవుడికి, అమ్మవారికి మనం సమర్పిస్తున్నామంటే ఒక్కటి మనం గమనించాలి. మనం అనుకుంటలేం, సాక్షాత్తు అమ్మవారే మనతో చేయించుకుంటుంది. ఇంతకు మించిన గొప్ప వాచకం ఇంకొకటి లేదు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి భావన మనకు కలగదు. ఎందుకంటే కలియుగంలో ఎక్కువగా వ్యాపకాలు, సంతానం, వంశం, పిల్లలు, పిల్లగాళ్ళు ఎంత సంపాదించడం అనేదే కలియుగం ఆలోచన చేస్తుందట. అటువంటి కలియుగంలో కాస్తో కూస్తో
దేవాలయానికి కానీ పేదవారికి కానీ ఇలా కైంకర్యాలు చేయడం, వాళ్ళలో ఉన్నటువంటి శక్తిలో తృణము పణము ఇలా కైంకర్యాలకు వినియోగించడం అనేటటువంటిది పూర్వజన్మలో ఏ రుణము, ఏ ప్రయోజనము, ఏ యోగము కలిగితే ఇటువంటి దానాలు చేయం. అలా ప్రతి సంవత్సరం మన అమ్మవారికి ఏదో విధంగా అమ్మవారు ఎవరితో కలిగించుకోవాలంటే వాళ్ళతో కలిగించుకుంటుంది, తెప్పించుకుంటుంది. అట్లే మనం ప్రతి వారం ఎంత కష్టమైనా కూడా ఈ యొక్క కైంకర్యాలు కానీ, అల్పాహారాలు కానీ, అంబలులు కానీ, విశేషంగా వయోవృద్ధులు ఆయన పూజ్యులు మాన్యశ్రీ మన రాజాల శెట్టి గారు, నా జీవితంలో నేనేమన్నా చూసి ఆదర్శనీయంగా తీసుకోవాలంటే ఆయన చూడొచ్చు. మన వయస్సులలో వయస్సులో చాలా పెద్దవాళ్ళైనా ఇప్పుడున్న సంస్కృతికి భిన్నంగా పూర్వకాలం ఆచరణని ఆయన ఏర్పాటు చేస్తూ మనందరితో చేయించాలని, వయసులో చాలా పెద్దవారి చాత కానప్పటికీ మన వాళ్ళ సహకారంతో చల్లటి నీరుని ఎలా తయారు చేయాలి, ఆ నీటిని ఎలా మనం వాడాలి, వినియోగించుకోవాలి అనేటటువంటి గొప్ప ప్రయత్నం చేసినందుకు మనం ఎంతో మన కులంలో పుట్టడం, మన ఊర్లో ఇలా ఉండడం. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఓ 20 రూపాయలు పడేస్తే ఒక బబుల్ వాటర్, కూల్ వాటర్ వస్తుంది. కానీ అట్లా డబ్బులు వేసి కొనేటోళ్ళం ఉన్నాం. కానీ దానివల్ల ఆరోగ్యం పోగొట్టుకోవడం తప్పితే ఆరోగ్యం మెరుగుపరుచుకునేటటువంటి అవకాశం ఉండదు. అలా ఆలోచన చేసి మనందరికి కూడా అంత విశేషమైన ఆరోగ్యం కలగాలి అని చెప్పి ప్రయత్నం చేసినందుకు మనం అందరం విశేషంగా ఆయనని అభినందనలు తెలియజేయాలి. జై బోలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా కీ జై. ఆయుర్కీర్తిం ప్రజాంతదు శ్రియమేవావరుంధే శ్రీదేవాదే పునర్నివేద్య క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు మనస్సంకల్పిత అభీష్టఫల సిద్ధిరస్తు వాసవి అనుగ్రహ ప్రసాదేన ఇష్టకామ్యార్థకృత సుకృత అభీష్టఫల సిద్ధిరస్తు సత్యాసంతు విరమాణస్య కామాః యో వేదో స్వర ప్రోక్తో వేదాంతేన ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యఃపరస్స మహేశ్వరః. జగదాంబ విశ్వభావని వాసవి మాతా